అనుభవానికి రావాలి. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ మనస్సును శుద్ధం చేయడానికి అనేకమైనటువంటి సాధనలు చెప్పినారు. ఇప్పుడు మానసిక తపస్సు కూడా పూర్తి చేసినారు. ఇకపోతే ఈ ఆధ్యాత్మిక సాధనలన్నీ కూడానండి, ఇప్పుడు చివరి భాగానికి వస్తున్నాం కాబట్టి భగవద్గీతకి సంక్షేపంగా మనం విచారణ చేస్తే ఈ సాధనలన్నింటినీ కూడా 6 సాధనలుగా డివైడ్ చేయొచ్చండి. భగవద్గీతలో ఉన్న సాధనలన్నీ కూడా కూలంకషంగా మనం విచారణ చేస్తే 6 వెరైటీస్గా మనం డివైడ్ చేయొచ్చు ఈ సాధనలన్నింటినీ. ఎందుకంటే రేపు ఒక అధ్యాయమే కాబట్టి ఈ సాధనల గురించి ఇవాళ తెలుసుకోవటం చాలా మంచిదండి. దీనిలో విచిత్రం ఏమిటంటే ఈ 6 సాధనలో అన్ని ఇంగ్లీష్లోనండి డి 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 అని మొదలు పెడతాయండి. డి అనేటువంటి అక్షరంతో మొదలు పెడతాయి. కాబట్టి పెద్దలు ఏం చెప్పారంటే డి టు ది పవర్ ఆఫ్ 6 అన్నారండి. ఇప్పుడు చెప్పబోయే సాధనలు డి టు ది పవర్ ఆఫ్ 6. ముందు పేర్లు చెప్తాను వినండి. డెడికేషన్, డివోషన్, డిసిప్లిన్, డిస్క్రిమినేషన్, డిస్పాషన్, డిటర్మినేషన్. అన్ని డీతో మొదలుపెట్టినవి చూడండి. కనుక డి టు ది పవర్ ఆఫ్ 6 అంటారు. ఇది ఈ 6 కనుక జ్ఞాపకం పెట్టుకుంటే నిజంగా నిత్య జీవితంలో దీన్ని సాధన చేస్తే మనం తరించిపోవటానికి అవకాశం ఉంటుంది. ఒకటి వివరిస్తాను. డెడికేషన్ మొట్టమొదటి గీత దీంతోనే ప్రారంభిస్తుందండి. అర్జునుడు డెడికేషన్ అంటే ప్రపత్తి. చూడండి, గురువు యొక్క కాళ్ళ మీద పడ్డాడండి అర్జునుడు. చూడండి, ఇదండి భక్తి. భక్తి కనుక తీవ్రంగా ఉంటే ప్రపత్తి అవుతుందండి. అది వీ మస్ట్ డెడికేట్ అవర్ సెల్స్ ఎంటైర్లీ టు ది మాస్టర్. అది గురువుకి మనం ప్రపత్తి అంటే ఏమిటి? వీ హ్యావ్ టు డెడికేట్ అవర్ సెల్స్. నీవే తప్ప ఇతఃపరం బెరుగా అని అనాలండి. అర్జునుడు ఆ విధంగా చేసినాడు. చూడండి, శిష్యస్తేహం స్వాధిమాం త్వాం ప్రపన్నం అని చెప్పలేదండి 2వ అధ్యాయంలో. నేను శిష్యుడిని, మీరు గురువులు, ప్లీజ్ కమాండ్ అన్నాడు. ఇది చాలా అవసరం అండి. గురువు అప్పుడు చాలా సంతోషిస్తాడు. సంతోషించి చక్కగా బోధలన్నీ బ్రహ్మాండంగా చెప్తుంటారు. కాబట్టి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏమిటి చెప్పండి సాధకుడికి? డెడికేషన్. నెక్స్ట్ డివోషన్, భక్తి. పరమాత్మ మీద, గురువు మీద, శాస్త్రముల మీద, తన మీద ఎంతో విశ్వాసం ఉండాలండి. ఫెయిత్ లేకుండా, విశ్వాసం లేకుండా మానవుడు ఉన్నతిని పొందలేడండి. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఫెయిత్ వర్క్స్ వండర్స్. ఇప్పుడు మీరు గుళ్ళోకి వెళ్ళారండి, ఏముంది అక్కడ? రాయి ఉన్నది. మీరు రాయి అని చెప్పి ఎప్పుడైనా అనుకుంటున్నారా? లేదు కదా. శాంక్టమ్ శాంక్టోరియం, మహాపవిత్రమైనటువంటి దైవ సాన్నిధ్యం అని చెప్పి మీరు దండాలు పెడుతున్నారు అక్కడ. చూచారు, యద్భావం తద్భవతి. మన యొక్క భావం ఎట్లా ఉందో అక్కడ ఫలితం అట్లాగే ఉంటుందండి. కనుక డివోషన్, ఆ భగవంతుని యొక్క అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉండాలి. ఇది 2వ క్వాలిఫికేషన్. ఏంటి చెప్పండి? మొదటిది ప్రపత్తి, డెడికేషన్. 2వది డివోషన్. 3 డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. ప్రతిరోజునండి ఉదయం కొంచెం ముందుగా లేవటం, స్నానాలు ఇవన్నీ చేసుకోవటం, తర్వాత ఏదైనా జపం, పారాయణం, పూజ ఇది చేయటం, బేదలకి మన శక్తి కొలది ఏదైనా అన్నదానం, ఏదైనా ఇంకా ఉపకారం, ఏదైనా సంథింగ్ పుణ్యమును సంపాదించే కార్యక్రమాలు చేయాలండి. దీని పేరు డెడికేషన్. డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. 3 అయినాయి కదండి మన డెడికేషన్, డివోషన్, డిసిప్లిన్, డిస్క్రిమినేషన్, వివేకం. చూడండి, ఏది సత్యమో ఏది అసత్యమో అందరికీ తెలియదండి. ఇప్పుడు చూడండి, ప్రపంచం అంత సత్యంగా కనిపిస్తున్నది. నిద్రపోతే ఎక్కడుంది ఈ ప్రపంచం? చెప్పండి. మనం కట్టుకున్న మేడ ఎక్కడికి పోయింది నిద్రలో? చెప్పండి, అక్కడ లేదు కదా. స్వప్నంలో ఇంకో కొత్త మేడ వస్తుందండి. ఆ మేడ ఇక్కడ లేదు, ఈ మేడ అక్కడ లేదు. చూచారు, ఈ విధంగానండి ప్రపంచం అనేది చంచలంగా కనిపిస్తున్నదండి. దీని పేరు డిస్క్రిమినేషన్. మన నిజస్వరూపం ఏమిటి? హూ యామ్ ఐ చూడండి అనేటువంటి విచారణ చక్కగా చేయాలండి. అయిపోయిందండి. డిస్క్రిమినేషన్. డిస్పాషన్. డిస్పాషన్ అంటే వైరాగ్యం. చూచారు, వైరాగ్యం కనుక లేకపోతే మనస్సు అండి బహిర్ముఖంగా పరిగెత్తుతూ ఉంటుంది, అంతర్ముఖం కాదండి ఇది. కాబట్టి వైరాగ్యం చాలా ముఖ్యమని శ్రీకృష్ణ పరమాత్మ కూడా గీతలో చెప్పారు. ఆఖరిది ఏమిటంటే డిటర్మినేషన్. డిటర్మినేషన్, పట్టుదల. అది ఏమైనప్పటికీ, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఐ మస్ట్ రియలైజ్ ఇన్ దిస్ వెరీ బర్త్. అది ఈ జన్మలోనే నేను సాక్షాత్కారం పొందాలని తీవ్ర ప్రయత్నం మానవుడు చేయాలండి. డోంట్ పోస్ట్ పోన్ ఫర్ అదర్ బర్త్స్. నేను తర్వాత ఇంకో జన్మ అని ఎప్పుడు అనుకోవద్దండి. మరల తల్లి గర్భంలో పడకుండా చోటే ఉపాయములు మనం ప్రయత్నం చేయాలని సరే. కానీ దీని పేరు డిటర్మినేషన్, పట్టుదల. బుద్ధుడండి ఎప్పుడు రాజ్యం వదిలి వెళ్ళాడో మీకు అందరికీ తెలుసు కదండి. ఎప్పుడు వెళ్ళింది? మంచి యవ్వనం. చూడండి, మంచి యవ్వనం అప్పుడే ప్రాదుర్భవిస్తున్నది, వెళ్ళాడండి. చూడండి, సుందరమైన భార్య, సుందరమైన బిడ్డ, చూడండి, ఎన్నో సంపదలు, ఎన్నో వైభవాలు. అటువంటి టైంలో వెళ్ళాడండి బుద్ధుడు. వెళితే ఆ రియాక్టివ్ పవర్ ఎంత టెరిబుల్గా ఉందంటే ఈ చెంప ఆ చెంప వాయించేటట్టు కొట్టిందండి. ఎవరు? మారుడు. మారుడు అంటే మన మన్మధుడు అంటాం చూడండి.
వాళ్ళ బౌద్ధ మతంలో మారుడు అంటారు. ఆ మారుడు అంటే ఎక్స్పార్టీ లీడర్. ఆ కామం ఉంటాను చూడండి, అది బాగా తిరగబడిందండి. తిరగబడేటప్పుడు పాపం ఈ ధ్యానం కుదరటం లేదండి వారికి. ఎంతో ప్రయత్నం చేసినారు, కానీ మారుడు జయిస్తున్నాడండి. వీరి యొక్క ఉపాయములు ఇవన్నీ కూడా కింద పడిపోతున్నాయండి. అప్పుడు ఏం చేసినాడు తెలుసండి, ఒక రిజల్యూషన్, ఒక డిటర్మినేషన్ చేశాడండి, పట్టుదల. ఇహాసనే ప్రతిజ్ఞ చూడండి, ఇహాసనే శుష్యతు మే శరీరం త్వగస్థి మాంసం ప్రళయం చయాతు అప్రాప్య బోధిం బహుకల్ప దుర్లభాం నైవాసనాత్ కాయమతశ్చలిష్యతే. ఈ ఆసనం మించి నేను లేవను, ఏవైనా సరే నా శరీరం కృషించిపోవుగాక, కండలన్నీ కరిగిపోవుగాక, నేను ఇక్కడి నుంచి మాత్రం లేవను, నిర్వాణం అనేటువంటి సాక్షాత్కారం పొందే వరకు ఇక్కడి నుంచి కదలను అని ఒక భీషణమైన ప్రతిజ్ఞ చేశాడండి. చూడండి, ఇహాసనే శుష్యతు, శరీరం అంతా కూడా కరిగిపోయి శిథిలం అయిపోవుగాక, ఐ డోంట్ కేర్, నేను ఇక్కడి నుంచి లేవను. చూడండి, తీవ్రమైనటువంటి ఒక ప్రతిజ్ఞ, డిటర్మినేషన్ చేశాడండి. ఇహాసనే శుష్యతు మే శరీరం త్వగస్తి మాంసం ప్రళయం జయాతు అప్రాప్య బోధిం బహుకల్ప దుర్లభాం నైవాసనాత్ కాయమతశ్చలిష్యతే. ఇక్కడి నుంచి నా కాయం అంటే శరీరం కదిలించను. ఆ దెబ్బతోనండి ఎక్స్పార్టీ లీడర్ వణికిపోయినాడండి. ఎవరు? మారుడు. గడగడ వణికిపోయి వీరికి దారి ఇచ్చాడండి. చూడండి, ఓడిపోయినాడు, దాసోహం అనేసినాడండి. ఎవరు? మారుడు, మన్మధుడు. అక్కడే జయం కలిగిందండి వారికి. సరే, ఎన్ని రోజులు ఎన్ని నెలలు పాపం కష్టపడ్డా కూడా జయం కలగలేదండి. సరే, ఒక్క డిటర్మినేషన్, ఒక పట్టుదల వల్ల, ఆయన సాహసం వల్ల, ధైర్యం వల్ల కలిగిందండి వారికి. కనుక పిరికి పందలు ఇక్కడ పనికిరారండి. నాయమాత్మ బలహీనైన లభ్య, దుర్బలుని చేత ఈ ఆత్మ పొందబడదండి. ధైర్యం, నిశ్చయాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేయాలండి. కనుకనే ఆఖరి ఏంటి? డిటర్మినేషన్. చూచారు, మళ్ళీ ఒకసారి అన్ని చెప్తాను. డెడికేషన్, డివోషన్, డిసిప్లిన్, డిస్క్రిమినేషన్, డిస్పాషన్, డిటర్మినేషన్. ఈ 6 సాధనలు కనుక మన నిత్య జీవితంలో ఆచరణలో పెడితే నిజంగా భగవద్గీత అంతా కూడా ఆచరణలో పెట్టినట్టేనండి. ఇప్పుడు శ్రీకృష్ణ